మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవుని ఫోటోలను పటాలను ఏ రోజున శుభ్రం చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని పటాలు అనేవి తప్పకుండా ఉంటాయి. కొంతమంది ఇళ్లల్లో అయితే దేవునికి సంబంధించి ప్రత్యేకంగా ఒక గది కూడా ఉంటుంది. లేనివారు ఉన్నదానిలోనే ప్రత్యేకంగా దేవుడికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మన ఇంట్లో అనేక దేవతా విగ్రహాలు లేదా దేవుని పటాలు అనేవి ఉంటాయి. అవి దుమ్ము పట్టినవి, పాడైపోయినవి శుభ్రం చేస్తూ ఉంటారు. కొంతమంది తెలియక ఏ రోజు పడితే ఆ రోజు దేవుని పటాలను శుభ్రం చేస్తూ ఉంటారు. అలా కొన్నిసార్లు మనం తెలియక కొన్ని రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేస్తూ ఉంటాము. అలా చేయటం వలన ఇబ్బందులు వస్తూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సకల దేవతలలో నారదుడికి ప్రత్యేక స్థానం ఉంది. నారదుడు దేవతల మధ్య అటు వార్తలను ఇటు చేరవేయటంలో, ఇటు వార్తలను అటు చేరవేస్తూ అందరి మధ్య కలహాలను సృష్టిస్తూ ఉంటాడు. అదేవిధంగా నారదుడు సాక్షాత్తు నారాయణుడికి పరమభక్తుడు. ఎల్లప్పుడూ నారాయణుడి నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తికి పరమభక్తుడిగా పేరును పొందుకున్నాడు. అదేవిధంగా ఈ నారద మహర్షి పురంధర దాసుగా కూడా ప్రసిద్ధి చెందాడు. ఈ విధంగా నారదుడు పురంధర దాసుగా ప్రసిద్ధి చెందటం వెనుక ఒక కథ ఉంది. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మైసూరు రాజ్యంలో శ్రీనివాసుడు అనే ఒక నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి బంగారం మీద విపరీతమైన వ్యామోహం ఉండేది. ఎంతో సంపన్నుడైన ఆ వ్యాపారి దగ్గరకు ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి తనకు సహాయం కావాలని కోరుతాడు. అందుకు శ్రీనివాసుడు తనకు సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేదు, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాసుడు తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు శ్రీనివాసుడి భార్యను ఏదైనా సహాయం చేయమని కోరుకుంటాడు. శ్రీనివాసుడి భార్య ఎంతో దయాహృదయం కలది. ఆ వృద్ధుడిపై జాలి కలిగిన ఆమె తన ముక్కుకు ఉన్న వజ్రపు ముక్కు పుడక తీసి ఆ వృద్ధుడికి దానం చేస్తుంది. దీనిని తీసుకొని నీ అవసరం తీర్చుకోమని చెప్తుంది. ఆ వృద్ధుడు ఆ వజ్రపు ముక్కు పుడకను తీసుకుని సరాసరి శ్రీనివాసుడు నగల దుకాణానికి వెళ్తాడు. అయితే ఆ ముక్కు పుడక చూసిన శ్రీనివాసుడు అది తన భార్యదేనని గుర్తించి ఆ వృద్ధుణ్ణి అక్కడే ఉండమని చెప్పి ఎంతో ఆగ్రహంతో ఇంటికి వస్తాడు. అయితే తన భర్త ఆగ్రహంతో ఇంటికి రావటం చూసిన భార్య ఈరోజు తన ప్రాణాలు తీయటం ఖాయమని భావించి విషం త్రాగడానికి గిన్నెను తీసుకోగా అందులో ఆమెకు వజ్రపు ముక్కు పుడక దర్శనమివ్వటంతో ఎంతో ఆశ్చర్యానికి గురైన ఆమె ఆ ముక్కు పుడకను పెట్టుకొని తన భర్తకు కనబడుతుంది. భార్య ముక్కుకు ఉన్న ముక్కు పుడకను చూసిన శ్రీనివాసుడు ఇదంతా కూడా కేవలం దైవలీల అని భావించాడు. అప్పట్నుంచి శ్రీనివాసుడు తన దగ్గర ఉన్న సొమ్ము మొత్తం కూడా పేదలకు దాన ధర్మాలు చేస్తూ శ్రీనివాసుడు పురంధరదాసుగా ప్రసిద్ధికెక్కాడు. పురంధరదాసు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ నారద మహర్షి. అదేవిధంగా వృద్ధుడి రూపంలో నారదుడును పరీక్షించడానికి వచ్చింది స్వయాన నారాయణుడే. ఈ విధంగా నారాయణుడు పురంధరదాసుగా ప్రసిద్ధి చెందాడు. ఇక వీడియోలోకి వస్తే దేవుని ప్రతిమలను పటాలను కొంతమంది పూజ చేసే ముందు శుభ్రం చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. దేవుని పటాలను మంగళవారం, శుక్రవారం రోజున మాత్రం శుభ్రం చేయకూడదు. నెలకు ఒక్కసారి దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున కూడా దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. పటాలను శుభ్రం చేయడం అంటే కొంతమంది దేవుని మందిరంలో ఉన్న పటాలను బయటపెట్టి మందిరాన్ని శుభ్రం చేసి దేవుని పటాలను తడి బట్టతో శుభ్రం చేస్తూ ఉంటారు. వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి శుభ్రంగా దేవుని మందిరాన్ని అలంకరిస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన చాలా సమయం పడుతుంది కాబట్టి నెలకు ఒక్కసారి దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. ప్రతి నెల మీ ఇంటిని శుభ్రం చేసుకున్నట్లే దేవతా విగ్రహాలను పటాలను శుభ్రం చేసుకోవాలి. కొంతమంది ప్రతిమలు ఉన్నవారు పులి కాపు పెట్టడం,
తిరుమంజన సేవను చేస్తూ ఉంటారు. తిరుమంజనం అంటే శుభ్రంగా తోమటం. చింతపండు, ఉప్పును వేసి దేవతా ప్రతిమలను శుభ్రం చేస్తూ ఉంటారు. కొంతమంది గడ్డిని కాల్చి వచ్చిన బూడెతో చింతపండును కలిపి కాపు పెడుతూ ఉంటారు. ఇలా రకరకాల పద్ధతిలో దేవతా విగ్రహాలను శుభ్రం చేస్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం, మంగళవారాలలో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. అలాగే అమావాస్య రోజు, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కూడా అస్సలు ఈ పనిని చేయకూడదు. కొంతమంది ఇంటిలో పెద్దవారికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంటే పలానా రోజు దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలనే నియమం అనేది ఉంటుంది. అటువంటి వారు ఈ పద్ధతిని ఆనవాయితీగా వచ్చినట్లయితే అనుసరించి శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను శుభ్రం చేసిన తర్వాత 2 విధాలుగా దేవుని పటాలను అలంకరిస్తూ ఉంటారు. ఒకటి, గంధంతో దేవుని పటాలను బొట్టును పెట్టి ఆ తర్వాత గంధం బొట్టు మీద కుంకుమ బొట్లను పెడుతూ ఉంటారు. కొంతమంది కుంకుమలో ఆవు నెయ్యికి లేదా నూనెను పోసి దానితో కుంకుమ బొట్లను దేవుని పటాలకు పెడుతూ ఉంటారు. ఇది 2వ పద్ధతి. ఇలా పెట్టడం వలన కుంకుమ రాలిపోకుండా ఉంటుంది. దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు దేవుని పూజకు ఉపయోగించిన పువ్వులను పూల కుండీల మొదట్లో వేసుకోవాలి. ఏ రోజు ఉపయోగించిన పువ్వులను మరుసటి రోజు దేవుని మందిరం నుండి శుభ్రం చేసుకోవాలి. అంటే నిన్నటి పువ్వులను ఈరోజు దేవుని పటాల దగ్గర ఉంచకూడదు. ఆ పువ్వులను తీసేసి మళ్ళీ ఫ్రెష్ పువ్వులను పెట్టుకోవాలి. కొంతమంది దేవుని మందిరంలో పెట్టిన పువ్వులు మరుసటి రోజుకు కొన్నిసార్లు వాడిపోకుండా అలాగే ఉంటాయి. అవి బాగానే ఉన్నాయి కదా అని మనం అలాగే ఉంచుతూ ఉంటాము. కానీ ఉంచకూడదని వేద పండితులు చెప్తూ ఉన్నారు. పూజకు ఉపయోగించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. పూల కుండీలలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. ఈ విధంగా దేవుని ప్రతిమలను శుభ్రం చేసుకోవాలి. అలాగే పండుగలకు గుమ్మాలకు మామిడి ఆకులను, పువ్వులను తోరణాలుగా కడుతూ ఉంటారు. వాటిని ఎండిపోయే వరకు అలాగే ఉంచుతారు. కానీ అలా ఉంచకూడదు. మరుసటి రోజు లేకపోతే 4వ రోజున ఆ తోరణాలను తీసేయాలి. కానీ శుక్రవారం, మంగళవారాలలో తీయకూడదు. శనివారం రోజున మామిడి తోరణాలను తీయవచ్చు. కానీ వీటికి నియమం అనేది ఏమీ లేదు అని పండితులు చెప్తూ ఉన్నారు. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన లోపలకు క్రిములు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా చేయటం వలన మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారు. మరి విన్నారు కదా, మీరు కూడా దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళ, శుక్రవారాలలో, అమావాస్య రోజులలో, ఏకాదశి, ద్వాదశి రోజులలో శుభ్రం చేయకుండా మిగిలిన రోజులలో శుభ్రం చేసుకోవటం వలన మంచి శుభాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.